ఎకరాలు 60 పట్టాలున్నాయి. అనకాపల్లి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గొంది సిద్ధు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, షుగర్ ఫ్యాక్టరీ నిర్వీర్యంతో రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. మన చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో విజయరామరాజపేట బ్రిడ్జి శిథిలమయ్యి దరిదాపులు 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కూడా ఇంతకుముందు ఎన్నికల ముందు సీఎం రమేష్ గారు వచ్చి ఈ బ్రిడ్జి పడిపోయింది, ఇమీడియట్గా నా సొంత నిధులతో నేను ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని నేను పూర్తి చేసి మీకు నేను ఉపయోగపడతానని హామీ ఇచ్చిన సీఎం రమేష్ గారు ఈరోజు ఎక్కడున్నారని అడుగుతున్నాం. అనకాపల్లి సిటీ ఇంటి దగ్గర నుంచి కనీసం పార్టీ ఆఫీస్ నుంచి ఏమన్నా ఇక్కడ పేద ప్రజలు పడుతున్న ఇల్లులు కానీ, బ్రిడ్జీలు కానీ, రోడ్లు కానీ ఏమన్నా అవస్థలు మీరు చూస్తున్నారో అని అడుగుతున్నాను. ఎక్కడున్నారు సీఎం రమేష్ గారు? ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను సూటిగా. దయచేసి ఏంటంటే ఆ బ్రిడ్జి విషయంలో నా సొంత నిధులతో నేను తయారు చేస్తానని మాట ఇచ్చారు కదా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ సీఎం రమేష్ గారు? ప్రశ్నించే గొంతు ఏమైపోయింది? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే ఉన్నానన్నారు కదండి, ఈ రోజు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ రోజు ఇక్కడ ప్రజలు పడుతున్న అవస్థలు మీకు ఎందుకు కనబడట్లేదు అని అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ పర్యాటకంగా కేంద్రంగా 4 నియోజకవర్గాలు కానీ ఇటు వెళ్తున్నటువంటి ప్రతి 8 మండలాలకు ఉపయోగపడే బ్రిడ్జి అది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ బ్రిడ్జి విషయంలో దయచేసి మీరు వెంటనే తక్షణమే మీరు చర్య తీసుకొని వెంటనే మీరు ఉన్నతాధికారులు మీరు ఆదేశించి ఆ బ్రిడ్జి నిర్మాణం మీరు సహాయం చేస్తే ఇక్కడ వాహనదారులు ఎంతో సంతోషిస్తారు. ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే కంపల్సరీగా జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే జనాల మంచి చేయాలని ఆలోచిద్దాం, అంతే తప్ప అబద్ధ హామీలు ఇచ్చేసి నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నేను కట్టిస్తాను అని చెప్పి మీరు ఆ రోజు అబద్ధ హామీ ఇచ్చేసి ఈ రోజు ఎక్కడో అటుకెక్కి మీరు ఇచ్చిన ప్రతి హామీలు కూడా అటుకెక్కి కూర్చొని నమ్మకం నీరెత్తినట్లే ఉన్నాయి ప్రతిదీ కూడా. దయచేసి ఈ అవస్థల మీద ఒకసారి దృష్టి పెడతారని అయితే మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. మీరు ఇచ్చిన ప్రతి మాట కూడా ఈరోజు ప్రశ్నించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉంది. మేము గొంతెత్తుతానే ఉంటాం. మీరు ఎలా ఉన్న ప్రతి క్షణం కూడా మేము